హే గాయ్స్, వెల్కమ్ టు నవ్యశ్రీ వ్లాగ్స్. ఇక్కడైతే మేము విజయవాడ అయితే బయలుదేరామన్నమాట. సో చూడండి, ఇక్కడ మా ఇంట్లో ఇలా ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయని డాడీ కార్కి అన్నీ కట్టేసి విజయవాడ అయితే తీసుకెళ్తున్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ అయితే నాకు వెళ్ళగానే హెన్నా అయితే పెట్టిందనమాట. సో ఇదిగోండి మేము తెచ్చిన ఉయ్యాల అది. ఇంకా మార్నింగ్ ఇంకా లేవగానే ఈతకైతే వచ్చేసామన్నమాట, స్విమ్మింగ్ చేద్దామని చెప్పి. సో ఇదిగోండి వీళ్ళైతే సేఫ్టీకి ఆ బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నారనమాట. ఇంకా ఈత కొట్టాలని ఫుల్ డిసైడ్ అయిపోయి ఎప్పుడు లేవని వాళ్ళు మార్నింగ్ అసలు లేవని వాళ్ళు కూడా లేచి ఇద్దరు మా చెల్లి ఇంకా నా ఫ్రెండ్ కలిసి వచ్చారనమాట. సో ఇదిగోండి ఎంత పెద్ద బీచే ఇంకా అంత పెద్దగా ఉందన్నమాట. సో ఇదిగోండి ఇక్కడైతే మా డాడీ మా మమ్మీ అయితే వీళ్ళ కోసం వెయిటింగ్. వీళ్ళు ఫస్ట్ అయితే మరి స్నాప్లు వేసి అన్నీ చేసి ఇంకా దానిలో దిగి అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా నేనైతే దిగలేదన్నమాట. నేను ఊరికే అక్కడ కూర్చొని జస్ట్ కాలు పెట్టి వాటర్తో అయితే ఆడుకున్నాను. ఇదిగోండి వీళ్ళిద్దరు ఇక్కడ ప్రిపేర్ అయిపోయారు వెళ్ళడానికి. సో ఇదిగో ఫుల్ వీళ్ళైతే నాకు తెలిసి ఒక 1 వీక్లో స్విమ్మింగ్ అయితే నేర్చేసుకున్నారు ఇద్దరు. అక్కడ ట్రైనర్స్ ఉండి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారనమాట, ఎట్లా స్విమ్ చేయాలి అని చెప్పి. ఇదిగోండి వీళ్ళు ఎంత ఈజీగా నేర్చేసుకున్నారో ట్రైనర్స్ లేకుండానే. సో వీళ్ళు ఇలా ఆడుతుంటే నాకు వెళ్ళాలనిపించింది, కానీ చాలా ఉండగా నేనైతే వెళ్ళలేదు. సో ఇదిగో నేనైతే అలా కూర్చుని నేను మమ్మీ వాటర్లో కాలు పెట్టి అలా ఆడుకుంటూ కూర్చున్నాము, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము మేమైతే. సో ఇదిగోండి ఫుల్ ఆడుకున్నాం. అసలు ఈత అయిపోగానే ఇంకా వస్తుంటే అయితే ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేపలు అయితే పడుతున్నారనమాట. ఇంకా నేనైతే డాడీని కారు ఆపమని చెప్పి వెళ్ళి నెట్లో ఉన్నవన్నీ చూసి ఇంకా ఫుల్ ఆకలి అయితే వేసింది. ఇంక ఇట్లా కాదని చెప్పి ఇంకా టిఫిన్ బండి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎప్పుడు హోటల్స్లో ఏం తింటాము, ఈసారి కొత్తగా ట్రై చేసి స్ట్రీట్ సైడ్ ఉన్న బండి దగ్గర తిందామని చెప్పి తిన్నాం. కానీ అసలు నాకైతే ఏ హోటల్ కూడా పనికిరాదు అనిపించింది. అంతా టేస్ట్ ఉన్నాయి, అసలు తినే కొద్దీ మాకు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకా ఈత కొట్టాం కదా, సూపర్ అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇదిగోండి ఈ బోట్ అయితే ఎక్కడానికి వచ్చేసామన్నమాట అందరం కలిసి. సో ఈ బోట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ బోట్ నుంచి ఒక 15 మినిట్స్ మనం తీసుకెళ్ళి అక్కడైతే ఇంకా ఫిషెస్ అవి ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట, మనం తీసుకెళ్ళొచ్చు. ఇదిగో ఇక్కడైతే మేము స్నాప్స్ దిగుతున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్ అయితే. ఇంకా మేము బోట్ వేరే వాళ్ళని ఎక్కించుకెళ్ళారనమాట. ఆ బోట్ ఇంకా రాలేదు, ఆ బోట్ కోసం వెయిటింగ్. ఈ బోట్ కూడా ఇంకా అందరూ ఎక్కిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి అందరు ఇంకొక బోట్లో వాళ్ళు అయితే వెళ్తున్నారు. సో ఇదిగోండి మేము ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఆబ్వియస్గా రీల్స్ అయితే ఉంటాయి కదా, సో ఈ రీల్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా చూడండి ఫిషెస్ అయితే ఎట్లా తీసుకెళ్తున్నారో. తీసుకెళ్ళి అప్పటికప్పుడే మంచిగా నీట్గానే అమ్ముతున్నారు అనమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు నేను డాడీ చెల్లి కలిసి అయితే రీల్స్ అయితే చేసాము. ఇదిగోండి ఇక్కడ మా డాడీ మొత్తం రీల్స్ చేసి అవన్నీ చూపిస్తున్నారు అనమాట. అక్కడ బోట్ వెళ్తుంది, ఇలా ఫిషెస్ వెళ్తున్నాయి, దానిలో నుంచి మనకి డాల్ఫిన్ అన్నీ కనిపిస్తున్నాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడైతే అందరం కలిసి ఒక రీల్ చేద్దామని చెప్పి ఇదిగోండి లైన్గా వచ్చి కూర్చున్నాం అనమాట. నేను, మమ్మీ, మా చెల్లి, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా మా తమ్ముడు అందరం కలిసి అయితే వెళ్ళి ఇదిగోండి బోట్లో అయితే మస్తు చిల్ అయినాం అనమాట. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసాము. అట్లా టైం కూడా ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరైనా విజయవాడ వెళ్తే మాత్రం ఈ బోట్ జర్నీ అయితే ఎంజాయ్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడైతే మేము చిల్ అయ్యి రీల్స్ చేసి స్నాప్స్ దిగి ఫొటోస్ అన్నీ దిగి ఎన్ని ఫొటోస్ అసలు దిగినాం. ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా బోట్ నుంచి దిగగానే వచ్చేసాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇట్లా సొరకాయల అది గార్డెన్ అయితే కనిపించింది. ఇంకా వాళ్ళు అమ్ముతుంటే అలా ఎలా తీసుకుంటాము, నేనే వెళ్ళి నా చేతులతో నేనే వాటిని కట్ చేసి కొనుక్కుంటాను అని వాళ్ళ దగ్గర అయితే పర్మిషన్ తీసుకొని ఇదిగోండి ఇక్కడైతే నేనే సొరకాయ మొత్తం కట్ చేసి నాకు ఎంత మంచిగా అనిపించిందో. అసలు ఎంత పెద్ద గార్డెనో, వాళ్ళు మళ్ళీ అమ్మడం కూడా ఒక 10 రూపీస్కి ఒకటి అని అమ్ముతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇక
ఇక్కడైతే అంకుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. అరే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళని. ఇదిగోండి ఇదైతే రోజ్ గార్డెన్. ఈ రోజ్ గార్డెన్ అయితే ఇంకా బాగుంది. అసలు ఇట్లా పింక్ పింక్ ఫ్లవర్స్ చూస్తుంటే అయితే ఇంకా ఏం అర్థం అవ్వలేదు, అక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే. ఇంకా ఈ బాదము ఇవన్నీ చూస్తుంటే అయితే చైల్డ్హుడ్ మెమరీస్ బాగా గుర్తొచ్చినాయి మాకు. ఇదిగోండి ఇంకా మేమే తెంపుకొని మార్నింగ్ వాక్ లాగా వెళ్ళి ఇంకో బాదం చెట్టు నుంచి బాదంకాయలు తెంపుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వాటిని కొట్టుకొని బాదం అయితే తిన్నాం అనమాట. చాలా మెమరీస్ ఉండే. విజయవాడ వెళ్తే అయితే ఫుల్ హ్యాపీ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.